పాస్టర్ యాజకుడు, ఆయన తర్వాత మేమే యాజకులు అని ఇక్కడ ఏలి కుమారుల వాదన. అయితే దేవుని సేవ ఎవరు చేయాలి అని అంటే దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళే చేయాలి. ఇక్కడ వంశపరంగా ఉండదు. నీ వంశపరంగా నీ తర్వాత నీ కుమారుడును ఏలును అని చెప్పినటువంటి సందర్భాలు కూడా ఉన్నాయి. దావీదుతో ఏం చెప్తాడంటే, నీ తర్వాత నీ యొక్క కుమారుడు నా పరిచర్య చేస్తాడు, నా మందిరం కట్టిస్తాడని సొలొమోను గురించి చెప్పాడు. కాబట్టి ఇక్కడ సొంత నిర్ణయాలు పనిచేయరు. దేవుడు ఎవరిని ఏర్పాటు చేస్తే వాళ్ళే సేవ చేయాలి. అర్థమవుతుందా? దేవుడు ఏర్పాటు చేసుకున్న వాళ్ళు మాత్రమే సేవకులుగా పనిచేస్తారు. వీళ్ళు ఏమంటున్నారంటే ఏలి కుమారుడు